ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. 17 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో కొనసాగారు పురాణం సతీష్. పార్టీ నాయకత్వం వైఖరి నచ్చకనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. 2-3 రోజుల్లో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందజేస్తారు. అరుణ్ కుమార్. శిరీష, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరో 2 రోజుల్లో కూడా తన అనుచరులతో కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా రాజీనామా తెలపడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు మాజీ ఎంపీ గేడెం నాగేష్, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గేడెం నాగేష్ బీజేపీ పార్టీలో చేరా కూడా మరికొన్ని అంటే మరో 4 రోజుల క్రితం కూడా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా పార్టీని వీడడంతో కూడా క్యారెక్టర్ అంటే ఏదైతే క్యాడర్ అంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిగా ఈ ముగ్గురు నాయకులు కూడా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా పార్టీలు మారడంతో కూడా ఇక ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ఏదైతే అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము వైఖరి నచ్చకనే తన పార్టీ మారుతున్నట్టు కూడా పురాణం సతీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 17 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తమను గుర్తించలేకపోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ముగ్గురు ప్రధాన నాయకులు ఏదైతే నాయకులు ఇటు గేడెం నాగేష్ కావచ్చు, అదేవిధంగా కూడా తిరుపూరు మాజీ ఎమ్మెల్యే కోనప్ప కావచ్చు, మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్లు పార్టీ మారడంతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఇటు ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రితో పాటు మరికొంతమంది మరొక 2-3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు ఇతర పార్టీలు చేయడం అయితే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ గా మనం చెప్పేటువంటి పరిస్థితి. సంజన, శిరీష. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.